కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని మాజీ పార్లమెంటు సభ్యులు వి హనుమంతరావు ధ్వజమెత్తారు. అంబర్పేట శ్రీ రమణ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో బ్రిటిష్ ప్రభుత్వం మనకు రాజ్యాంగాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. దానిని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రచన చేయడంతో పాటు అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం చేశారని కొనియాడారు. నేడు అమిత్ షా పార్లమెంటులో అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు ఒక రాజ్యాంగ రచయితపై మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ చీ నెంబర్ కాడ నేను పెట్టినానంటాడు. అప్పుడు బ్రిటిష్ రాజ్యాంగం ఉండే మనది రాజ్యాంగం. దీనికి ఆ రోజులలో మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరు కూడా, మౌలానా గారు అందరు కలిసి అందరి సంస్కృతి ఉంది. ఇక్కడ హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు. అందరికీ సరిపోయే రాజ్యాంగం రాసినటువంటి అధినేత ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ తర్వాత అదే ప్రకారంగా ఇవాళ నా ఉద్దేశంలో అదే ప్రకారంగా ఇవాళ రాజ్యాంగం నడుస్తుంది. కానీ ఇవాళ కొత్త ఆలోచన వచ్చింది. ఆలోచన ఏమిటంటే రాజ్యాంగాన్ని, అంబేద్కర్ను, అదేవిధంగా దేశ స్వాతంత్రం వచ్చింది కూడా క్రెడిట్ కాంగ్రెస్కి ఇవ్వద్దు అనేది వారి ఉద్దేశం, ఎన్డీఏ ఉద్దేశం, అదేవిధంగా నరేంద్ర మోడీ ఉద్దేశం, అమిత్ షా ఉద్దేశం. అందుకుంటే పార్లమెంట్లో ఆయన ఏం మాట్లాడిండు? ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో 6 సార్లు పేరెత్తిండు, అంబేద్కర్ 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 6 సార్లు అని. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందంట. ఫ్యాషన్ అరే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన ఫ్యాషన్ అంట. అంతటితో ఆగలే. దాని బదులు దేవుని పూజ చేసినా స్వర్గానికి పోతారని చెప్పడం అనేది ఇంతకంటే దురదృష్టం లేదు. అంబేద్కర్కు పెద్ద అవమానం చేశారు. అదేవిధంగా ఇంకో పని, ఒక వారం రోజుల క్రితం ఎవరు మోహన్ భగత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమంటారు తెలుసా? నిజమైన స్వాతంత్రం ఏదైతే అయోధ్యలో రాముని గుడి మొదలు పెట్టినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చిందంటారు. ఇంతకంటే అవమానం ఏమున్నదంటే, షహీద్ భగత్ సింగ్ నీకు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు అనేది, నువ్వు ఉద్యమం చేయొద్దు, భారతదేశం స్వాతంత్రం కాదు, నేను వదిలేస్తాంటే నాకు స్వాతంత్రమే ముఖ్యం అన్నాడు. ఆయన ఊరి కంబకెక్కిండు. అట్లా ఎంతో మంది జైళ్ళకు పోయిండ్రు, ప్రాణాలు అర్పించిండ్రు. అంటే స్వాతంత్ర సమరయోధులను కూడా అవమానం చేశారు.